దేన్ని విశ్వసించాలో దాన్ని విశ్వసించకుండా ఏది విశ్వసించకూడదో దాన్ని విశ్వసించేటట్టు చేశాడు. ఇప్పుడు మనం పరిపూర్ణం అవుతామన్న దాని విషయంలో మనకు అవిశ్వాసం ఉంది. చెప్పండి, అవునా కాదా? మనం పరిపూర్ణం అవుతామా లేదా అన్న విషయంలో ఇప్పటిదాకా అవిశ్వాసం ఉంది. అబ్బో, యేసయ్య అంత పరిపూర్ణత అంటే మనకి సాధ్యం కాదు అనే అవిశ్వాసం ఉంది మనలో. ఆ అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు చేయాలనుకున్నా చేయలేడు. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కదా. స్వస్థపడగోరుచున్నావా అన్నాడు బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ని. అవునా? అతనేమన్నాడు, స్వస్థపడాలని నాకు ఎందుకు ఉండదు ప్రభా, దోతొచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్ళలో పడేయడానికి ఎవడు నాకు లేడు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ రోజైనా సరే నేను బాగుపడతాను అంటే ఇంకా స్వస్థత పొందుతాను, ఇది సాధ్యమేననే విశ్వాసం వానిలో ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి అట్టయితే నీకు దూత అవసరం లేదు, మనిషి అవసరం లేదు, నేనే వచ్చానులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. అప్పుడు అతను విశ్వసించి కాళ్ళు చేతులు కదిలించాడు. అవి బలం పొందాయి. లేచాడు, నడిచాడు, పరుపెత్తుకున్నాడు. 38 ఏళ్లుగా తరచూ లేవటానికి ప్రయత్నించి, గెలవటానికి ప్రయత్నించి, నిలవటానికి ప్రయత్నించి, నడవటానికి ప్రయత్నించి ఓడిపోయాడు చూడు. కానీ తరచుగా 38 ఏళ్లుగా ఓటమికి గురైనటువంటి వానిలో ఏనాటికైనా నేను నిలబడతాను అనే ఆ మొక్కవోని దీక్ష, విశ్వాసం చివరికి నిలబడేటట్టు చేశాయి. చూడు, ఒకసారి ఆలోచించు.